నంద్యాలలో అల్లరి మూకల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మద్యం సేవించి డబ్బుల కోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా డబ్బుల కోసం ఏకంగా దాడులకు తెగబడుతున్నారు. నంద్యాల పట్టణ శివారులోని వెంకటేశ్వరపురం సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్ ఫంక్షన్కు అటెండ్ అయి తిరిగి వస్తున్న కొంతమంది విద్యార్థులపై అల్లరి మూకలు దాడి చేశాయి. అలాగే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. విద్యార్థులు తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో విద్యార్థులను విచక్షణారహితంగా ప్రవర్తించారు. లోకేశ్వరరెడ్డి అనే విద్యార్థి అతని స్నేహితులతో కలిసి స్కూల్ ఫంక్షన్లో డిన్నర్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విద్యార్థుల బైక్ తాళాలు కూడా లాక్కుని ఇష్టానుసారంగా విద్యార్థులను చితకబాదారు. లోకేశ్వరరెడ్డి అనే విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను స్పృహతో పడిపోయాడు. అయినప్పటికీ అల్లరి మేకల కనికరం కలగలేదు. చచ్చేంత వరకు కాళ్లతో చేతులతో కొడుతూ కంకర్రాళ్లపై ఈడ్చుకుని వెళ్లారు. తన స్నేహితులు కాళ్లు మొక్కినప్పటికీ కనికరించలేదు. లోకేశ్వరరెడ్డి చెవులు కొరకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడిపై బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.